Vasula Fest 2025, June 6th, 7th, 8th, Manginapudi Beach, Machilipatnam, Gateway of Amravati. సేవా కార్యక్రమాల్లో ఆరి వయసులు ముందుంటారని చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ అన్నారు. చిత్తూరులో 2.5 ఎకరాల భూమిలో సుమారు 3.5 కోట్ల వ్యయంతో నిర్మించిన కైలాస ధామంను ఆరి వయస లయన్స్ గోల్డ్ సభ్యులతో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఆరి వయసులు సేవా కార్యక్రమాల్లో ముందుంటారని అన్నారు. వారి స్ఫూర్తితో లయన్స్ గోల్డ్ సభ్యులు అమర్ రాజా బ్యాటరీస్ అధినేత గల్లా రామచంద్రనాయుడు, జీజేఎం చారిటబుల్ ట్రస్ట్, న్యూట్రిషన్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో అత్యంత ఆహ్లాదకరంగా కైలాసధామం ఏర్పాటు చేయడం ఒక గొప్ప అవకాశమని అన్నారు. అనంతరం ఎమ్మెల్యేని ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో అమర్ రాజా బ్యాటరీస్ అధినేత రామచంద్రనాయుడు, బివి రెడ్డి చారిటబుల్ ట్రస్ట్ అధినేత సోమిని రెడ్డి, చిత్తూరు మేయర్ ఆముద, చూడా చైర్మన్ కటారి హేమలత, పలువురు ప్రజాప్రతినిధులు, ఆర్యవైశ్య సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు. అంటే మినిమం 5,000 పైన పెట్టకూడదు అని అన్నప్పుడు మరి వైశ్య సంఘం వాళ్ళు కూడా 100% బాగా ఒప్పుకున్నారు. 5,000తో పెడితే బాగుంటుంది అని అంటే వాళ్ళు ఒప్పుకున్నారు. కొన్ని టర్మ్స్ కండిషన్స్ రాసుకొని ఉన్నారు. మరి 2000 మరి 5 ఏళ్లు కూడా గత ప్రభుత్వంలో అది పెండింగ్ ఉండింది. మళ్ళీ మరి మా వద్దగా హెల్ప్ చేశాము. కానీ ఉన్న దాంట్లో చాలా చక్కగా ఆర్గనైజ్ చేశారు. కోవిడ్ టైంలో అది ఎంతవరకు సేవ చేయగలిగితే అప్పుడే ప్రజలకు అందరికీ అర్థమైంది. ఇప్పుడు చిత్తూరుకు గోవింద ధామం పెట్టామని వచ్చినప్పుడు చాలా సంతోషంగా ముందుకు వచ్చి మేము దానికి ముందుకు వచ్చాము. దీనికి రావడం ఎందుకంటే ప్రతి విలేజ్లోనూ ప్రతి చోట్ల ప్రతి శ్మశానంలోనూ గోవింద ధామం మనిషి 18 రోజులు బతికి చనిపోయినా ఎప్పుడైనా కూడా 18 రోజులు ఎలా ఉన్నాడు అంత సంతోషంగా అంత గౌరవంగా పని చేయడం అనేది చాలా గొప్ప విషయం. ప్రతి సంస్కృతిలోనూ ఉంది. మనకు ఏమంటే నార్మల్గా ప్రకృతిలో ఉంటుంది కాబట్టి ప్రకృతిలో నుంచి వచ్చిన శరీరం ప్రకృతి పోవడం ఎక్కడో చోట చేస్తుంది. స్నానం చేయడము, లేకపోతే పూసిపోయడము 2 విధాలుగా కూడా మనకు సమర్థమైంది. కొన్ని రిలీజియస్లో కొంచెం ఉంటుంది కానీ దహనం కానీ మన రిలీజియన్లో కాకుండా 2 విధాలుగా ఎక్కువైపోయి శరీరం తగ్గిపోతూ ఉన్నప్పుడు పూడ్చిపోయడం అనేది చాలా కష్టం. కాబట్టి అది ప్రతి ఒక్కరికి కూడా దహనం చేయడం అనేది చాలా ముఖ్యం. గోవింద ధామం చక్కగా పనిచేస్తుంది. చిత్తూరులో ఉంటే గోవింద ధామం స్పేషియస్గా ఉంది. దానికి కావాల్సినటువంటి సౌకర్యాలను ఏర్పరిచారు. పార్కింగ్ ప్లేస్ బాగుంది. ఇంకా డెవలప్మెంట్ చేసుకోవడానికి ఎంతో సౌకర్యంగా ఉంది. కాబట్టి ఇంకా భవిష్యత్తులో ఇంకా చాలా మంది ఆశలు ముందుకు వచ్చారు. ఇంకా భవిష్యత్తులో కూడా ఉంటారు. ఆర్గనైజేషన్ సజెస్ట్ చేయడం ఏంటంటే 2023లో మున్సిపల్ నిధులతో 1,10,00,000 శాంక్షన్ చేసి ఈ ల్యాండ్ కూడా కబ్జాకు గురి అవుతా ఉంటే కబ్జా కానియకుండా చేసి ఇది ఓన్ ల్యాండ్, ఇది గవర్నమెంట్ స్థలం కాదని ఆ రోజు పెద్దలందరూ కూడా కొంతమంది అడ్డుపడడం జరిగింది. ఏదేమైనా దీన్ని కాపాడి కైలాసధామం నిర్మించాలి. దీనికి ఆపోజిట్ గా ఎవరన్నా చనిపోతే పూడ్చుకునే కార్యక్రమం జరుగుతోంది. ప్లేస్ చాలా తక్కువగా ఉంది. పూడ్చిన చోటే ప్రతి చోట గుంతలు తవ్వి కొంత కట్టెలతో కాల్చుకోవడం మాన్యువల్ గా జరుగుతూ ఉన్నది. ఏది ఏమైనా దీన్ని కైలాసధామం మహాప్రస్థానం చిత్తూరు పట్టణంలో నిర్వహించాలని మొట్టమొదటిగా మున్సిపల్ నిధులతో 1,10,00,000తో స్టార్ట్ చేసి గోడలేసి ఆపాము. చిత్తూరు ఎమ్మెల్యే సోదరులు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన వెంటనే అంతకు ముందు నుంచి కూడా ఆర్యవైశ్య సోదరులు మేమే చేస్తామని కూడా అప్పుడు చాలా సార్లు ప్రస్తావించడం జరిగింది. ఎంత ఖర్చైనా మేమే భరించుకుంటాం, మేమే చేస్తామని ఆర్యవైశ్య సంఘ సభ్యులు 2 సంవత్సరాలకు ముందు కూడా చెప్పడం జరిగింది. మరలా దానికి వారితో పాటు తోడుగా లయన్స్ క్లబ్ గోల్డ్ చిత్తూరు సభ్యులు కూడా కలిసి మేము కూడా కలిసి చేస్తాము అనేసి చెప్పడం జరిగింది. ఏదేమైనా మున్సిపాలిటీ, లయన్స్ క్లబ్ గోల్డ్ చిత్తూరు
ఆర్యవైశ్య సంఘం చిత్తూరు, ఇంకా పెద్దలు గౌరవనీయులు అమర్ రాజా వ్యవస్థాపకులు గల్లా రామచంద్ర నాయుడు గారు, అదేవిధంగా బీవిరెడ్డి ఫ్యాక్టరీ యజమానులు వాళ్ళందరూ కూడా ఇంకా ఎంతో మంది పెద్దలు దీనికి అందరూ కూడా సహకరించడం జరిగింది. ఈ రోజు ఇది ఎక్కడా లేని విధంగా, జిల్లాలో ఎక్కడా లేని విధంగా చిత్తూరులో కైలాసధామం మహాప్రస్థానం ఏర్పాటైంది. చాలా ఆహ్లాదకరంగా ఉంది. దీన్ని ప్రతి ఒక్కరు చిత్తూరులో ఉన్న ప్రతి పౌరుడికి అవకాశం కల్పిస్తున్నాం. మా అన్న జంగాలపల్లి శ్రీనివాస్ అన్న గారికి, అలాగే మా అక్క సౌమ్య అక్క, మా అన్న దొరబాబు అన్న, చంద్రప్రకాష్ అన్న, మనోహర్ అన్న, ఇంకా అనేక మంది ఇక్కడ మా మేయర్ రామదమ్మ గారు, చైర్మన్ చుడా చైర్మన్ హేమలత గారు, కాజూరు బాలాజీ అన్న, ఇంకా అనేక మంది, గాంధీ అన్న, సీన్ అన్న, అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు. ముఖ్యంగా ఫస్ట్ లయన్స్ గోల్డ్ వారికి మరియు ఆర్యవైశ్య సంఘానికి నేను రుణపడి ఉండాలి. ఎందుకంటే బిఫోర్ ఎలక్షన్ నా దగ్గరికి వచ్చి, సార్ మీరేమన్నా డొనేషన్ ఇస్తే బాగుంటుంది అన్నారు. వారు వచ్చిన సమయము సందర్భము సంతోషకరంగా ఉన్న మా పంతులు అప్పుడున్నగానే ఫోన్ చేశారు, స్వామి ఇంట్లో వచ్చారు, ఇయ్యచ్చా లేదా. ఇప్పుడు యాక్చువల్గా ఒక బాధాకరం ఏమంటే ఇటువంటి కార్యక్రమానికి రావచ్చో లేదో అని జనాలు రాలేదు. వాళ్ళందరికీ తెలియాలి కాబట్టి చెప్తున్నా, పుట్టిన తర్వాత బతకడానికి ఇల్లు కట్టుకుంటాం, తర్వాత నా కొడుకు వాడి కొడుక్కి ఆస్తులు పాస్తులు కావాలని ఆనాటి చేసుంటామో, చెడ్డ చేసుంటామో, తెలిసి చేసుంటామో, తెలియక చేసుంటామో తెలియదు, కానీ అనేక రకాల మంచి చేసుండొచ్చు, తప్పులు చేసుండొచ్చు. అయితే చనిపోతే పోయి చూడమని చెప్తారు ప్రతి ఒక్క పెద్ద మనిషి. ఒక వ్యక్తి చనిపోయినప్పుడు అతని గొప్పతనం తెలుస్తుంది అంటారు. అటువంటి గొప్పతనంగా చనిపోయే వ్యక్తిని ఇటువంటి ఒక మంచి స్థలంలో ఆహ్లాదకరంగా, బాధపడకుండా, తన తండ్రి తనకి జీవితము, ఆస్తి పాస్తి, సమాజంలో గౌరవం ఇచ్చినందుకు వారందరూ వచ్చి ఒక మంచి స్థానంలో ఉండి ఆయనకి ఆ క్రియేషన్ చేస్తే బాగుంటుందని ముందు ఆ సంకల్పం వచ్చిన మా ఆర్యవైశ్యులకిను, లయన్స్ క్లబ్ వారికి, ముఖ్యంగా మున్సిపాలిటీ, చిత్తూరు మున్సిపాలిటీ వారు ఈ స్థలంతో పాటు 1,10,00,000 ఇచ్చారని తెలిసింది. వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మీరు ఎవరు ఏం చెప్పినా మరణం జననం అనేది అప్పుడే పెద్ద అని చెప్పారు. పుట్టక తప్పదు, మరణించక తప్పదు. అయితే మరణించినోడు మళ్ళీ ఎక్కడో ఒక జాగాలో పుట్టక తప్పదు. ఆ పుట్టేది మంచి పుట్టక పుట్టాలి అనే ఆశ ఉంటే ఇటువంటి కార్యక్రమాలకి ప్రజలందరూ విచ్చేసి వారి తల్లిదండ్రులు చనిపోయేటప్పుడు మంచి స్థలాన్ని ఏర్పాటు చేసిన వీరిని, మమ్మల్ని అందరినీ కంగ్రాట్ చేస్తారని ఎంతగానో భావించా. బట్ చిత్తూరు ప్రజలు ఇంకా చాలా ఎడ్యుకేట్ కావాలని ఈ సందర్భంలో తెలియజేసుకుంటూ, ఎందుకు లేదా డైలాగ్స్ అన్ని కార్యక్రమంలో ప్రజలు కూడా ఇంకా భాగస్వాములు కావాలి. ఒక చిన్న కోరిక అన్న రామచంద్ర అన్న, మీరు మంచి పని చేశారు. అక్క సోమక్క, చిత్తూరు నియోజకవర్గంలో ఇంకా చాలా అవసరాలు ఉన్నాయి. అన్ని కూడా ప్రభుత్వం చేయలేదు. భగవంతుడు మీలాంటి వారికి అంతా మంచి అవకాశాన్ని ఇచ్చారు. పని చేయడానికి సర్వసిద్ధంగా సైన్యం ఎలా ఉంది చూడండి. మీరు ఆజ్ఞాపిస్తే మంచి పనులు చేయడానికి మంచి టీం ఉంది. ఇంకా మన చిత్తూరుకి ఏం కావాలో వీరందరినీ, లయన్స్ క్లబ్ వారిని, ఆర్యవైశ్యుల్ని, అలాగే అనేక సంఘాలను కూడా కోరుతున్నా. అన్నిటికీ ఆర్య సంఘం వాళ్ళే ముందుకు వస్తున్నారు. మిగతా కులాలు కూడా ముందుకు రావాలి, వాళ్ళతో భాగస్వామ్యం కావాలి. మంచి పనికి ఎప్పుడు కూడా దాతలు సంసిద్ధంగా ఉండారు. వీళ్ళందరూ దానం చేసింది వాళ్ళు ఇక్కడికి వచ్చి దీన్ని 10 మందికి ఉపయోగపడే పని కోసం ఎన్ని పనులున్నా వచ్చారు. కాబట్టి ప్రజలు మీరు కూడా అర్థం చేసుకొని ఇటువంటి కార్యక్రమాల్లో పాల్గొనాలి, ప్లస్ భాగస్వాములు అవ్వాలి. చిత్తూరుకు కావాల్సిన మంచి పనులు మేము డెఫినెట్ గా చేపిస్తామన్న వాళ్ళ పేరు చరిత్రలో న్యూట్రిన్ ఫ్యాక్టరీ ఓనర్స్ అన్న, న్యూట్రిన్ ఫ్యాక్టరీ అన్న చరిత్ర మరవదు. అటువంటి కుటుంబ సభ్యులు మా అన్న అమర్ రాజా స్థాపించి ఎందరికో ఉద్యోగాలు ఇచ్చిన వీరందరి సహకారంతో పాటు ఇంకా చాలా మంది చిత్తూరుకు కావాల్సిన కొన్ని వారు ఇప్పుడు ఇది అయిపోయింది. ఈ రోజుతో ఈ కార్యక్రమము, రేపు నుండి ఇంకొక మంచి కార్యక్రమాన్ని ఎత్తుకొని నేను ఎప్పుడు మీ వెనకే ఉన్నానని చెప్పాను. నా ట్రస్టే కాదు, నేను మీతోనే మీలో ఉన్నా. మీరు ఏది చేస్తే దాంట్లో భాగస్వామ్యం అవడానికి ఎప్పుడు సిద్ధంగా ఉంటా. సో ఆల్ ద బెస్ట్ టు లయన్స్ క్లబ్ అండ్ ఆర్యవైశ్య సంఘానికి. థ్యాంక్ యూ సో మచ్ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరు. 4 విషయాలు కోరుకుంటున్నాము. దొరబాబు గారు ప్లీజ్. చిత్తూరు ప్రజలకు భీష్మాచార్యులు ఈరోజు ఈ కైలాసధామం ఓపెనింగ్ కి ఇచ్చేసిన
పెద్దలు, అదేవిధంగా ఎంతో మంది మరి లయన్స్ క్లబ్ కన్నా ముందు వైశాఖ ఆర్యవేశ సంఘం వచ్చి సార్ మేము చేస్తాము అని అంటే ఎంత అవుతుందో లెక్కేయమన్నాం. సుమారు 2.5 కోటి పైన అవుతుంది అని అంటే అంత చేయగలుగుతారా అంటే కొంచెం వాళ్ళు సంశయిస్తుంటే అప్పుడు మరి శాసనసభ్యురాలు మరి సత్యప్రభ గారు ఉంటే ఆమె నేను ఇద్దరు కూర్చొని మాట్లాడినప్పుడు తప్పకుండా దీన్ని చేద్దామనంటే మళ్ళా లయన్స్ క్లబ్ కూడా కలిసి మా పార్టిసిపేషన్ కూడా ఉంటుంది అని అన్నారు. మరి ఆ రోజు 2017లో మొట్టమొదటిగా మున్సిపాలిటీలో రెజల్యూషన్ పెట్టి మరి అప్పుడు మేయర్ గా ప్రేమలత ఉంది, ఆమె చేతనే రెజల్యూషన్ పెట్టి కొంత డబ్బు ఇచ్చి ఈ ల్యాండ్ ని ఇమీడియట్ గా దీనికి అలాట్ చేయమని చెప్పి చేపించడం కూడా జరిగింది. చేపించి పని ప్రారంభించేటప్పుడు కొంతమంది వచ్చి అప్పుడు మేము పెట్టుకునింది ఏమంటే దీంట్లో వెజ్ హాల్, నాన్ వెజ్ హాల్ 2 కూడా పెట్టాలా, ఎలక్ట్రికల్, గ్యాస్. ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఇచ్చేసిన వేదికను అలంకరించిన గౌరవనీయులు పెద్దలందరికీ, అలాగే ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన అందరికీ నమస్కారాలు. ఈరోజు నిజంగానే చాలా చాలా సంతోషంగా ఉంది. ఒక మంచి కార్యం తలపెట్టినప్పుడు అది సంకల్పం అనేది గట్టిగా ఉంటే భగవంతుడు ఎప్పుడూ తోడుగా ఉంటాడు. ఇలాంటి మంచి కార్యక్రమం ఈ రోజు ప్రారంభోత్సవం జరిగిందని దీనికి ప్రత్యక్షంగా పరోక్షంగా సహాయం అందించిన ప్రతి ఒక్కరికి కూడా భగవంతుడు ఆశీస్సులు ఉండాలని, వాళ్ళ కుటుంబం సంతోషంగా ఉండాలని కూడా కోరుకుంటున్నాను. ఫస్ట్ ఆర్యవైశ్య సంఘం వాళ్ళు మా దగ్గరకు వచ్చినప్పుడు ఇప్పుడే దొరబాబన్న గారు చెప్పినట్లు ఎమ్మెల్యే గారు అప్పుడు సత్యప్రభమ్మ గారు అందరం కూడా డిస్కస్ చేసి ఇది చాలా మంచి కార్యక్రమం కాబట్టి దీన్ని తప్పకుండా మన చిత్తూరులో స్టార్ట్ చేయాలి అని అందరం కూడా కలిసి మాట్లాడి మన కౌన్సిల్ లో ఆర్యవైశ్యుల ద్వారా అని పెట్టడం జరిగింది. ఈ రోజు చిత్తూరులో ఈ కైలాస ధామం మహాప్రస్థానం స్టార్ట్ చేస్తుండడం చాలా సంతోషం. ఈ ఫంక్షన్ ఎంతో అవసరమైంది, ఈ ప్రస్థానం చాలా అవసరమైనది చిత్తూరుకి. సో ఐ విష్ విత్ ఆల్ ద సక్సెస్. I wish Lions Club and Aryavais Sangam a lot of success and many more donations should come, and we hope this will grow and expand further to meet the needs of Chittoor. Thank you. జీవితమే రంగుల వలయం, పరలోకమే మనకు శాశ్వతం, పరలోక దేవుడే నిత్య జీవం, ప్రేమామయుడే ఆ పరమాత్ముడే, పదిల పరిచలే రక్షణ భాగ్యం. ఇన్నేళ్ళు ఇలలో ఉన్నామ మనము చల్లని దేవుని నీడలో, గతించిపోయే కాలం స్మరించు యేసునామం, సంతోషించి నవోదయం, సంతోషించి నవోదయం, నవోదయం. మాజీ మనోహరన్న గారికి, బాలాజల గారికి, ప్రతి ఒక్కరికి, పెద్దలకి నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు మన చిత్తూరు పట్టణంలో 10 లక్షలు కూడా పెట్టారు. అదేవిధంగా ముఖ్యంగా చెప్పాలంటే లయన్స్ క్లబ్ వాళ్ళు చాలా కష్టపడ్డారు. నగరం నిద్రపోతే కూడా వాళ్ళు నిద్రపోలేదు. చేయాలి 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 పట్టుదల ఉన్నది. మేము కూడా ఆ 1 కోటి 10 లక్షలు కూడా సంతోషంగానే మేము తొందరగా పని కావాలని కూడా మేము ఆమోదించాము. మన నగరానికి కూడా చాలా గౌరవకాలంగా ఉంది. అదేవిధంగా ఈరోజు జనాలు రాలేదు, ఎందుకంటే ఎన్నో మీటింగ్కి వస్తున్నారు. ఇది పరలోకానికి సంబంధించిన విషయం, ఇది సామాన్యమైన విషయం కాదు. ఏంటంటే అందరింటిలో పుట్టక ఉంటుంది, అందరూ మరణిస్తారు. మరణం అనేది శాశ్వతం. వేదిక నుండి పెద్దలకి, ఇక్కడ వచ్చేసినట్టు ప్రతి ఒక్క సోదరులందరికీ నమస్కారం. ఇలాంటి కార్యక్రమం గుర్తించుకోవాలన్నాం ఇక్కడ చిత్తూరులో. పుట్టుకతో మనం పుట్టినాక చనిపోయేది ముఖ్యమైన కార్యక్రమం. దానికి కావాల్సిన ఏర్పాట్లు ఈరోజు మన లయన్స్ క్లబ్ గోల్డ్ వాళ్ళు అయితేనేమి, అలాగే వైశ్య అసోసియేషన్ వాళ్ళంతా కలుసుకొని చేసినటువంటి ఈ కార్యక్రమానికి దిగ్విజయంగా జరిగినందుకు చాలా సంతోషిస్తూ, ఇంకా చాలా డెవలప్మెంట్ ఉన్నాయని చెప్పారు. అవి కూడా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. కానీ సుశీలాల ఎక్కువ ప్లేస్ గ్రౌండ్ సుశీలాలంగా ఉంది. ఇటువంటి కార్యక్రమాలు ఇక్కడ చాలా చక్కగా చేసుకోవచ్చు. ముఖ్యంగా ఇక్కడ గ్రీనరీ అంతా కూడా చేయాలా. ఇది ముందు కూడా ఇక్కడ నేను ఈ రోజు కూడా వాళ్ళు డొనేషన్ అడగలేదు,
కానీ ఈ గ్రీనరీ కోసం 2 లక్షల రూపాయలు ఇప్పుడు చెక్ ఇస్తాను. నెక్స్ట్ ఇంకేదైనా చేసినప్పుడు కూడా మళ్ళా కూడా తప్పనిసరిగా ఇచ్చేదని ఆస్కారం ఉంటుంది. ఆహ్లాదకరం, ఎందుకంటే బాధతో వస్తాం. మీరే ఉదారత్వానికి మీకు మరొకసారి ధన్యవాదాలు తెలుపుతున్నాం సార్. మీ సహాయ సహకారాలు మా 2 క్లబ్స్ కు ఇదేలాగా కొనసాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మా సన్మానాన్ని స్వీకరించాల్సిందిగా కోరుతున్నాం. వారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. కొంచెం కింద దించు, కొంచెం కింద ఓకే సార్. ఫోటో మాత్రం కావాలి కరెక్ట్ గా. అట్లే ఉన్నా పోయి ఇచ్చేసి సార్ అట్లా నా నరేష్ మళ్ళీ తీస్తారు. అట్లే ఉండండి, అట్లే ఉండవు. ఓకే ఓకే సార్. కొంచెం కింద దించు, కొంచెం కింద ఓకే సార్. అందరూ సభ్యులు రావాల్సిందిగా కోరుతున్నాను. ఐఐటి దిగ్గజం విజేతల శిఖరం నారాయణ రెసిడెన్షియల్ స్కూల్స్. ఐఐటిలో టాప్ ర్యాంక్ కోసం సివో స్పార్క్ ఒలింపియాడ్ ప్రోగ్రామ్స్, నీటిలో టాప్ ర్యాంక్ కోసం సివో మెడి ప్రోగ్రామ్. ఇండియాలోనే బెస్ట్ ప్రోగ్రామ్స్ తో, బెస్ట్ టీచర్స్ తో, బెస్ట్ ఫెసిలిటీస్ తో, హెల్దీ అండ్ హైజీనిక్ ఫుడ్ తో, ఆహ్లాదకర వాతావరణంలో నారాయణ రెసిడెన్షియల్ స్కూల్స్. రీజనల్ మ్యాథమెటిక్స్ ఒలింపియాడ్ ఐఓ క్యూమైలో గత 3 సంవత్సరాలుగా చారిత్రాత్మక విజయాలతో సంచలనాలు సాధింపజేస్తోంది నారాయణ. బాలబాలికలకు వేర్వేరుగా హాస్టల్ వసతి కలదు. అడ్మిషన్లకై సంప్రదించండి. నారాయణ రెసిడెన్షియల్ స్కూల్స్, ధనలక్ష్మీపురం, నెల్లూరు. ఫోన్స్ 8179880325, 8179880337 మరియు 8179881189.